అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ ఈ పూల తోరణాలని చూద్దామండి ఒకసారి. మనం ఎప్పుడైనా నడుస్తూ ఉన్నప్పుడు ఆ పూల మధ్యలో నుంచి నడుస్తూ ఉన్నప్పుడు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. అందుకే ఇక్కడ మేము ఏం చేసామంటే ఈ దారి పొడుగునా కూడా ఈ ఈ తోరణాలలాగా ఏర్పాటు చేసాము. ఇది ఒకసారి చూడండి. ఇది నైట్ అంతా కూడా ఎంత వాసన వస్తుందో చెప్పలేమండి. దీన్ని ఇలా తిప్పేసాము, చాలా చెప్పలేనంత సెంటు వాసన వస్తుందో ఏదో వస్తుంది. ఇక్కడ రాగానే చక్కటి గుబాళింపు వచ్చేస్తూ ఉంటుంది. అందుకే ఇది అంటే ఈ మధ్యనే పెట్టాము ఇలాగా. ఈ కింద కాస్త పిల్లర్లు వేసేసి దానిపైన ఈ పీవీసీ పైపులతోటే ఇది చేయడం జరిగింది. ఇంకా అలాగే ఏంటంటే అక్కడక్కడ మేము ఇలాగే పెట్టామండి. ఈ కుండీలు ఇవన్నీ ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇది కూడా చాలా మంచి బెల్స్ లాంటి పూలు పూస్తుంది. ఇది ఇప్పుడే ఈ మధ్యనే పెట్టాము. ఇంకా చాలా అల్లుకోవడం లేదు. అది అల్లుకున్న తర్వాత చాలా మంచి పూలు పూస్తుంది. ఇది కూడా అంతేనండి. ఒక్కొక్క తోరణానికి ఏంటంటే ఒక్కొక్క దానికి చక్కగా ఇవన్నీ కూడా ఇవి కూడా చాలా చక్కటి మన ఊదా రంగులో మంచి పూలు వచ్చేస్తాయి. ఇవి కూడా చాలా బాగుంటాయి. పైనంతా అల్లుకున్న తర్వాత అసలు వీటి ఆనందం చెప్పలేమండి. ఇది చూసినట్లయితే ఇది చాలా చక్కగా ఇదంతా గుత్తుల్లాగా మనకి చక్కగా చిన్ని పూలు చాలా గుత్తుల్లాగా వచ్చే క్రేపర్. ఇది చాలా బాగుంటుంది. ఇది అలాగే ఇక్కడ ఇప్పుడే పెట్టామండి. ఇప్పుడే అల్లుకుంటుందండి. ఇది కూడా చాలా చక్కటి ప్రతి ఒక్కటి కూడా గుత్తులు. అక్కడ ఫస్ట్ మనం తోరణం చూస్తే ఎలా గుత్తులు ఉన్నాయో అలాగా మొత్తం పూసే మొక్కలే మేము పెట్టడం జరిగిందండి. అంటే ఇప్పుడే జస్ట్ ఒక 15-20 డేస్ కింద పెట్టాం కాబట్టి ఇంకా పైకి పాకటం లేదు. నెక్స్ట్ కూడా రండి, మీకు ఇలాగా ప్రతి దగ్గర పెట్టామండి. చాలా చక్కగా ఇది కూడానండి ఇప్పుడే అల్లుకుంటూ వస్తుంది. ఇది చక్కగా దీనికి ఇది కూడా చాలా చక్కటి సువాసన ఇచ్చేటటువంటి క్రేపర్ అండి అది. అలాగే దీనికి ఇది పెట్టామండి. ఇప్పుడే అల్లుకుంటూ ఉంది. ఇవి కూడానండి ఎంత బాగుంటాయి. ఇదైతే పైనుంచి కిందికి అయితే ఇంకా బాగా పాగుతుందట. ఇదేదో కొత్త రకం క్రేపర్ అని చెప్పేసి నేనైతే ఇంకా పువ్వులు చూడలేదండి. ఇవి చాలా బాగుంటాయి అవి. అలాగే ఇక్కడేమో ఈ విరజాజి పెట్టానండి. ఇది విరజాజి. ఎందుకంటే మనకు తెలుసు కదా, విరజాజి పూలపై పూస్తే చాలా అందంగా ఉంటాయి. చక్కగా అసలు మీకు మళ్ళీ ఇవన్నీ అల్లుకున్న తర్వాత అప్పుడు మీకు వీడియో చేస్తానండి. బ్రహ్మాండంగా ఉంటాయండి. అసలు అందులోకి నడుస్తుంటేనే మనకు చెప్పలేనంత ఆనందం కలుగుతూ ఉంటుంది. ఏదో మీకు చెప్పాలి, మీతో పంచుకోవాలని చెప్పేసి చేయడం జరిగిందండి. అందరికీ నమస్కారం.